ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి సీజన్ చివరి దశకు చేరుకున్న ఇంకా జిల్లా పరిధిలోని కొన్ని గుజ్జు పరిశ్రమల వద్ద మామిడికాయల లోళ్లతో ట్రాక్టర్ల రద్దీ కొనసాగుతూనే ఉందని రైతులు పేర్కొంటున్నారు. దాదాపు గత 3-4 రోజులుగా ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తున్నామని, సమయానికి ఆహారము నీరు లేక తీవ్రంగా అవస్థలు పడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని గుడిపాలెం మండలంలో పల్లూరు వద్ద ఉన్న మామిడి గుజ్జు పరిశ్రమ ఎదుట సుమారు 5 కిలోమీటర్ల మేరకు తమిళనాడు సరిహద్దు వరకు దాదాపు ట్రాక్టర్లు బారులు తిరిగి నిలిచి ఉన్న దృశ్యాలు కూడా మనం గమనిస్తున్నాం. గత 4 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైనే ఉంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి రైతులకు ఆహార పానీయాలు అందించేలా చూడాలని, అంతేకాక గుజ్జు పరిశ్రమలో త్వరగా అన్లోడింగ్ అయ్యేలా కూడా వారు ఆదేశాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. లేదంటే దాదాపు గత 3-4 రోజులుగా రహదారిపై పడిగాపులు కాస్తున్న తమల్ని ఎవరు పట్టించుకోలేదని, ఇప్పటికే తోతాపురి 89% పక్వానికి వచ్చిన కాయలు ట్రాక్టర్లలో మాగి గుజ్జు నేల రాలుతుందని వారు పేర్కొంటున్నారు. త్వరగా అన్లోడింగ్ చేయకపోతే ఇలా కూడా నష్టపోయే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని వారు పదే కోరుతున్నారు.